25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది, ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి 20,617 కోట్ల రూపాయలు మొదటి 10 నెలల్లో చేసిన చరిత్ర లేదు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము. 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈరోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈరోజు ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోని ప్రయత్నం అంతా చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో రైతు బంధు అన్నాడు, ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ఖాతాలలో పడేది. కానీ ఈసారి 2023 ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసి, కోకపేట్ల భూములను అమ్మేసి ఉన్నాయని ఊడ్చుకొని తీసుకొని పోయి రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే తమరికి తెలుసు అధ్యక్ష, 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి 3 నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అదే కాదు, ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి 10,000 ఇస్తే 10,000 సరిపోదు, దీన్ని 12,000కు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి 12,000 చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈరోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష. మార్చి 31 లోపల మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష.